Hello friends, welcome to our YouTube channel Invest. యాదాద్రి గత 4 సంవత్సరాల నుండి మనం ఏ న్యూస్ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా రెగ్యులర్గా మనకు వినిపించే పేరు యాదాద్రి అండ్ అక్కడ జరిగే డెవలప్మెంట్స్. ఇవన్నీ జరగడంతో యాదాద్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది బాగా ఊపందుకుంది. అసలు యాదాద్రిలో తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ ఏమేమి రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. యాదాద్రి జియోగ్రఫికల్ లొకేషన్ చూసినట్టయితే యాదాద్రి అనేది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవేకి ఆనుకొని ఉంది. అలాగే యాదాద్రి అనేది మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్కి, అలాగే మన సెకండ్ క్యాపిటల్గా పిలువబడుతున్న వరంగల్కి మధ్యలో ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకున్న అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి. కానీ 2 స్టేట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మన తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణలో కూడా అటువంటి ఒక పుణ్యక్షేత్రం డెవలప్ చేయాలని చెప్పేసి యాదాద్రిని చూస్ చేసుకోవడం జరిగింది. అందుకు గాను 2000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ యాదాద్రి కంకణం కట్టుకున్నట్టుగా గడిచిన 4 సంవత్సరాలలో ఏకంగా 12 సార్లు యాదాద్రిని విజిట్ చేశారు. అన్నీ తానై స్వయంగా అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నవగిరుల యాదాద్రి మనకు తిరుపతి ఎలా అయితే 7 కొండల్లో ఉందో అలాగే యాదాద్రిని కూడా 9 కొండల్లో నవగిరుల యాదాద్రిగా డెవలప్ చేయనున్నారు. అలాగే ఈ 9 కొండల్ని కనెక్ట్ చేస్తూ ఒక 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి డిస్టిక్ మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిన డిస్ట్రిక్ట్స్లో యాదాద్రి భువనగిరి కూడా ఒక సపరేట్ డిస్ట్రిక్ట్గా ఫామ్ అవడం జరిగింది. జనరల్గా ఒక కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ అంటూ కలెక్టరేట్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఒక డిస్ట్రిక్ట్ కోర్టు, ఇలా ఒక డిస్ట్రిక్ట్కి ఏవైతే ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ఇప్పుడు యాదాద్రి భువనగిరిలో ఏర్పాటు అవుతున్నాయి. YTDA ఫార్మేషన్ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ మనకు తిరుపతిలో TTD మాదిరిగా యాదగిరిగుట్టలో YTDAని ఫామ్ చేస్తున్నారు. ఈ YTDA పరిధిలోకి 7 గ్రామాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి, సైదాపూర్, మల్లాపూర్, దాతరపల్లి, బస్వాపూర్ ఇవన్నీ విలేజెస్ కూడా ఈ పరిధిలోకి రావడం జరిగింది. అలాగే ఈ గ్రామాలలో గ్రీన్ బఫర్ ఏరియాస్ కావచ్చు, రిఫ్రెష్మెంట్ జోన్స్ కావచ్చు, ఈ గ్రామాలలో ఉన్న లేక్స్ని తీసుకొని వాటన్నిటిని కూడా ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ YTDA పరిధిలో ఉన్న బస్వాపూర్ లేక్ని పూర్తి స్థాయిలో రిజర్వాయర్గా డెవలప్ చేయనున్నారు. టోటల్గా 11.39 TMC సామర్థ్యంతో దీన్ని బిల్డ్ చేస్తున్నారు. దీంతో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం కానున్నాయి. బృందావన్ గార్డెన్స్ మైసూర్ మనకి మైసూర్లో కృష్ణారాజా సాగర్ డ్యామ్ పక్కన బృందావన్ గార్డెన్స్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ థీమ్ పార్క్ ఉంది. సేమ్ అలాంటి పార్క్నే ఇప్పుడు బస్వాపూర్ రిజర్వాయర్ పక్కన ఏర్పాటు చేయనున్నారు. టెంపుల్ సిటీ ఫేజ్ 1 మనకు యాదగిరిగుట్టలో ఉన్న పెద్ద గుట్టపై టెంపుల్ సిటీ ఫేజ్ 1ను 273 ఎకరాలలో డెవలప్మెంట్ చేస్తున్నారు. దీంట్లో పర్మనెంట్ హెలిప్యాడ్, VIP కాటేజెస్, పార్క్స్ ఇవన్నీ రానున్నాయి. అలాగే టెంపుల్ సిటీ ఫేజ్ 2 850 ఎకరాల్లో డెవలప్ చేయాలన్న ప్రపోజల్ కూడా ఉంది. ప్రపోజ్డ్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ రిలయన్స్, టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా యాదాద్రికి 500 కోట్ల విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ పేపర్ రికార్డ్ ఇక్కడ మనం చూడొచ్చు. యాదాద్రి రోడ్ కనెక్షన్ ఇక్కడ మనం యాదాద్రి రోడ్ కనెక్షన్ చూసినట్టయితే యాదాద్రికి రావడానికి ప్రధానంగా మనకి 4 దారులు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ రాయగిరి నుంచి యాదాద్రికి వచ్చే రూట్ని 4 వేగా మార్చడం జరిగింది. అలాగే వంగపల్లి, రాజాపేట్, తుర్కపల్లి రోడ్స్ని కూడా 4 వేగా మార్చనున్నారు. యాదాద్రి ఇన్నర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఫ్యూచర్ ట్రాఫిక్ కంజెషన్ని దృష్టిలో పెట్టుకొని యాదాద్రిలో 2 రకాల రింగ్ రోడ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, మరొకటి ఔటర్ రింగ్ రోడ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి గవర్నమెంట్ 145 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ అనేది YTDA పరిధిలో ఉన్న అన్ని గ్రామాలని కవర్ చేస్తూ వస్తుంది. ఇక్కడ మనం బ్లూ కలర్ సర్కిల్ని గమనించవచ్చు. MMTS ఫేజ్ 2 యాదాద్రి ఆల్రెడీ మనకి గట్కేసర్ వరకు ఉన్న MMTSని రాయగిరి వరకు కూడా పొడిగించనున్నారు.
దీంతో హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు కేవలం 30 నిమిషాల్లో యాదగిరిగుట్టకు చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే మనం గుట్టకి రావడానికి రెగ్యులర్గా మనకు బస్ సర్వీస్ అవైలబుల్ ఉంది. అలాగే దేశ నలుమూలల నుంచి యాదాద్రికి రావడానికి ట్రైన్ సర్వీస్ అవైలబుల్ ఉంది భువనగిరి స్టేషన్ ద్వారా. అలాగే మనకి MMTS కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీనికి తోడు యాదాద్రి వరకు కూడా మెట్రో ప్రపోజల్ ఉండడంతో తక్కువ ధరలో సొంత ఇల్లు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా గుట్ట వైపే చూస్తున్నారు. హైదరాబాద్కి దూరంగా కొంత ప్రశాంతమైన వాతావరణంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్లాట్ల రూపంలో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ రావడంతో మనం యాదాద్రిని హైదరాబాద్ యొక్క నెక్స్ట్ హౌసింగ్ జోన్గా చెప్పుకోవచ్చు. ఇవ్వండి యాదగిరిగుట్టలో వస్తున్న డెవలప్మెంట్స్. మన నెక్స్ట్ వీడియోలో యాదాద్రిలో వచ్చే మరిన్ని డెవలప్మెంట్స్ని మరి కాస్త డెప్త్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Please subscribe to our YouTube channel Invest for the best updates on real estate. Thank you friends. Thank you again. Jai Hind.